హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకోసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ తన యొక్క రచనలలో మొదటిగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుంచి ఈ కుంభమేళాను నిర్వహించే ఆచారం ఉందని కొందరి భావన. ముఖ్యంగా హిందూ పురాణ గాథల్లో, హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో మరియు రామాయణంలో కూడా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ముఖ్యంగా తమ శక్తిని కోల్పోయిన దేవతలు విష్ణుమూర్తి సూచనతో అమృతం కోసం క్షీరసాగర మథనానికి సిద్ధమవుతారు. పాలకడలిని చిలికి అమృతం సంపాదిస్తే తమ శక్తిని తిరిగి పొందొచ్చని భావిస్తారు. అయితే అమృత మథనం ఒక్క దేవతల వల్ల వీలు కాకపోవడంతో అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల సాయం కోరతారు. క్షీరసాగర మథనంలో అమృత భాండం వెలికి రాగానే దేవతలు, రాక్షసుల మధ్య పోట్లాట మొదలవుతుంది. అలా 12 రాత్రులు, 12 పగళ్ల పాటు, అంటే మానవుల దృష్టిలో 12 సంవత్సరాల పాటు దేవతలు, రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు మోహినిగా మారి ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. అందుకనే అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళా అని ఒక పురాణ గాథ కూడా ఉంది.